హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 14. అంజలి షాప్కి తిరిగి వచ్చి అన్నీ చెప్పినప్పుడు షాప్ ఓనర్ చిరిగిన గౌన్ని చూసి నవ్వుతూ ఆమెను ఓదార్చింది. పర్వాలేదు అంజలి గారు, ఈ డ్రెస్కి ఇన్సూరెన్స్ ఉంది, వాళ్ళు దీన్ని లెక్క తేల్చేస్తారు. నాకు చాలా బాధగా ఉంది, నిజంగా క్షమాపణ చెప్పుకుంటున్నా అని అంజలికి మరింత అపరాధ భావం కలిగింది. అరే, నువ్వు ఎంజాయ్ చేసావు కదా, అది చాలు అని ఓనర్ ఆమెని సముదాయించింది. అయినప్పటికీ అంజలి టాక్సీలో ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఆ భావంతోనే బాధతో ఉంది. కానీ ఆమె చాలా అలసిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంటికి వెళ్ళి తన కొడుకును కౌగిలించుకొని నిద్రపోవాలి అని అనుకుంది. రాత్రి 10 గంటల సమయంలో అంజలి ఇంటికి చేరుకుంది. ఆమె చూసింది సుధాకర్ ఇంకా బన్నీతో ఆడుకోవడం. ఇక ఆమె అంది, డాడీ నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీరు ఇక రెస్ట్ తీసుకోండి. బన్నీ చాలా తెలివైనడు అంజలి, కేవలం వాడికి 3 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నా. నువ్వు వాడికి అన్ని బాగా నేర్పించావు అని సుధాకర్ మెచ్చుకున్నారు. ఆ మాట విని అంజలి చిన్నగా నవ్వింది. బన్నీ అన్ని కూడా తన అంతటా తానే నేర్చుకున్నాడు. ఆమె ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఆమె కేవలం వాడికి తోడుగా ఉంది అంతే. సుధాకర్ ఇక తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంజలి వాడికి ముందు స్నానం చేయించి అలసటతో బన్నీని హత్తుకుని వాడి మొహంపై ముద్దు పెట్టింది. రా బన్నీ, ఇక పడుకుందాం. బన్నీ రోజంతా ఆడుకుని అలసిపోయాడు కాబట్టి కళ్ళు మూసిన కాసేపటికే నిద్రలోకి జారిపోయాడు. కానీ అంజలికి అంతకే నిద్ర రావటం లేదు. ఆమె బన్నీ వైపుకి చూసి షాక్ అయింది. బన్నీ మొహం రూపు అచ్చు ఆర్యాని పోలి ఎందుకు కనిపిస్తుంది? బహుశా వాడు అందంగా కనిపిస్తున్నాడు కాబట్టి అందమైన వాళ్ళందరూ ఒకరినొకరు కొంచెం పోలి ఉంటారేమో. ఇది బన్నీ పెద్ద అయ్యాక చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అని నిరూపిస్తుంది. ఆర్య బహుశా చెడ్డ వ్యక్తి కావచ్చు, కానీ అతని అందాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇక మరుసటి రోజు అంజలి నిఖిల్తో జ్యువెలరీ ఎగ్జిబిషన్ గురించి అన్ని చెప్పింది. నిఖిల్ పదే పదే అడుగుతూ ఉన్నాడు, ఆమెకి ఎక్కడైనా గాయం అయ్యిందేమోనని. నేను కొన్ని రోజులు ఇండియాకి తిరిగి వస్తున్నా, ఆ తర్వాత నీ రక్షణ నేను చూసుకుంటా అని నిఖిల్ చాలా సీరియస్ గా చెప్పాడు అంజలికి. సరే, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీకు ఒక గ్రాండ్ డిన్నర్ పెడతా అని అంజలి ఆన్సర్ ఇచ్చింది. అయినా నేను బన్నీని కూడా బాగా మిస్ అవుతున్నా అని నిఖిల్ నవ్వుతూ అన్నాడు. వాడు కూడా నేను మిస్ అవుతున్నాడు అని అంజలి కూడా నవ్వింది. ఇంకా సోమవారం ఉదయం అంజలి లాండ్రీకి వెళ్ళి ఆర్య బ్లేజర్ ని తీసుకొచ్చేసింది. కంపెనీలో అతనికి తిరిగి ఇవ్వడానికి. ఒక కప్పు కాఫీ తాగి అన్ని వర్క్ ఈమెయిల్స్ అన్ని రిప్లై ఇచ్చిన తర్వాత అంజలి టైం చూసుకుని ఆర్య ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసింది. తను హలో అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది తనకి. నేను అంజలిని మాట్లాడుతున్నా, మీ బ్లేజర్ తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు పైకి వస్తున్నా అని అంజలి ఆర్యకి ఏమీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఆర్య ఆఫీస్ డోర్ దగ్గరికి చేరుకుని తట్టి లోపలికి వెళ్ళింది. ఆఫీస్ లో కూర్చున్న ఆర్య తనను కోపంగా చూస్తున్నాడు. అంజలి గవర్నమెంట్ బ్యాగ్ లో ఉన్న బ్లేజర్ ను సోఫా మీద పెట్టి, నీ బ్లేజర్ ను లాండ్రీలో క్లీన్ చేయించాను అని అంది. నిజంగా ఇప్పటికి నాకు థ్యాంక్ యూ చెప్పవా అని ఆర్య కళ్ళు సన్నగా చేస్తూ ఫేస్ పైకెత్తి అంజలిని చూశాడు. థ్యాంక్ యూ అని అంజలి తొందరగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆర్య తనని చూస్తూ ఉండిపోయాడు. వచ్చి వెళ్ళిపోయింది. అతని చూపులు కొంచెం లోతుగా మారాయి. ఈమెనేనా నానమ్మ నన్ను పెళ్లి చేసుకోమంటుంది అని అనుకున్నాడు. అంజలి తన క్యాబిన్ కి తిరిగి వచ్చిన తర్వాత రాధిక ఒక్కసారిగా ఎవరితోనో లోపలికి వచ్చి, అంజలి గారు, మిమ్మల్ని కలవడానికి ఒక గెస్ట్ వచ్చారు అని అంది. అంజలి కళ్ళెత్తి చూసి షాక్ అయ్యింది. అరే, ఇతనే కదా రాత్రి నాకు పరిచయమైన విక్రాంత్. అంజలి గారు, మీరు నిజంగా ఇక్కడే ఉన్నారు అని విక్రాంత్ తను సరైన చోటుకు వచ్చానని నమ్మలేకపోయాడు. రాత్రి ఎగ్జిబిషన్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి అతను అంజలి గురించి ఆలోచిస్తున్నాడు. అంజలి తన మనసు గెలిచేదాకా తను వదలపోనని నిర్ణయించేసుకున్నాడు విక్రమ్. జరగదమ్మది. హలో విక్రాంత్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంజలి నవ్వుతూ స్వాగతం పలికింది. ఎలాగో అతను గెస్ట్ కదా. విక్రాంత్ అంజలిని చూసి స్టన్ అయిపోయాడు. గౌన్ లో అంజలి దేవతలా కనిపించింది, కానీ ఆఫీస్ డ్రెస్ లో ఆమె ఇంకా అందంగా ఉంది. వైట్ బ్లౌజ్, పెన్సిల్ స్కర్ట్ లో ఆమె ఇంకా అందంగా కనిపిస్తుంది. అంజలి గారు, నేను మా అమ్మ బర్త్డే కోసం జ్యువెలరీ తయారు చేయించడానికని వచ్చా. ఆమె కోసం ఒక పూర్తి సెట్ తయారు చేయించాలి అనుకుంటున్నా అని విక్రాంత్ అన్నాడు. విక్రాంత్ కి డబ్బులు కొదవలేదు. అతనికి కావాల్సింది కేవలం థ్రిల్.
అందుకే అంజలి కోసం డబ్బు ఖర్చు చేయటంలో అతనికి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ అంజలికి కూడా బిజినెస్ అవకాశాన్ని వదులుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆమె అంది, రాధిక, గెస్ట్ కోసం కాఫీ, ఫ్రూట్స్ ఏదైనా తీసుకురా. రాధిక వెళ్ళిపోయిన తర్వాత విక్రాంత్ చూపు మళ్ళీ అంజలి మీదే ఉంది. మిస్టర్ విక్రాంత్, మీ అమ్మకు జ్యువెలరీలో ఏదైనా ప్రత్యేక డిజైన్ లేదా కలర్ అంటే ఇష్టం ఉందా? డైమండ్స్ తప్ప జెడ్ లేదా క్రిస్టల్ ఇష్టపడతారా? ఇక డైమండ్స్ బాగుంటాయి, కానీ కాస్త పెద్దగా ఖరీదైనవి అయితే మరీ బెటర్ అని విక్రాంత్ ఎలాంటి సంకోచం లేకుండా సమాధానం ఇచ్చాడు. అంజలి దానికి నవ్వుతూ సరే అని అంది. నేను మీ డిజైన్ డ్రాఫ్ట్ తయారు చేసి 3 రోజుల తర్వాత మీ ఇంటికి పంపిస్తా అంది. మీకు ఓకే కదా అని. ఇది మా అమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి దీన్ని సీక్రెట్ గా ఉంచితే బెటర్. డ్రాఫ్ట్ రెడీ అయ్యాక నాకే ఇవ్వండి అని విక్రాంత్ కళ్ళల్లో చమత్కారం మెరిసింది. అంజలి మాత్రం తల ఉంచి ఒక డాక్యుమెంట్ చూస్తూ ఉంది. సరే మిస్టర్ విక్రాంత్, డ్రాఫ్ట్ రెడీ అయ్యాక నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు మధ్యాహ్నం ఫ్రీగా ఉంటావా? రా, కలిసి లంచ్ చేద్దాం అని విక్రాంత్ అడిగాడు. కానీ అంజలి తెలివి తక్కువదేం కాదు కదా. విక్రాంత్ తనకు లైన్ వేస్తున్నాడని ఆమెకి తెలుసు. అయినా బిజినెస్ అవకాశాన్ని వదులుకోవటం సరికాదని ఆమె ఒప్పుకుంది. ఎందుకు కాదు, మా కంపెనీ ముందు ఒక మంచి రెస్టారెంట్ ఉంది. నేను ఇద్దరికి టేబుల్ బుక్ చేస్తా. విక్రాంత్ సంతృప్తిగా నవ్వాడు. అంజలి గారు, అయితే నేను మీ లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తా. ఇప్పుడు మీరు లాంజ్ లో వెయిట్ చేయండి, అక్కడ ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది అని అంజలి సజెస్ట్ చేసి అతన్ని అక్కడికి పంపించేసింది. విక్రాంత్ ను సెటిల్ చేసిన తర్వాత అంజలి రాజలక్ష్మికు రిపోర్ట్ చేసింది. రాజలక్ష్మి విక్రాంత్ తో డీల్ ఫైనల్ చేయమని చెప్పింది. ఎందుకంటే జ్యువెలరీ సెట్ తో మంచి లాభం వస్తుంది. మధ్యాహ్నం అంజలి విక్రాంత్ తో లంచ్ కి వెళ్ళినప్పుడు విక్రాంత్ తన డబ్బు, ప్రాపర్టీ, కంపెనీ గురించి డబ్బా కొట్టాడు. అంజలి కూడా ఆశ్చర్యపోయినట్లు నటించి బాగా మెచ్చుకుంది. భోజనం అయ్యాక ఆమెకు మీటింగ్ ఉందని సాకు చెప్పి తొందరగా బయటపడింది. విక్రాంత్ కు ఆమెను ఆఫీస్ వరకు డ్రాప్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. ఆఫీస్ కి తిరిగి వచ్చిన అంజలి ఊపిరి పీల్చుకుని తన పనిలో మునిగిపోయింది. ఇంకొక వైపు ఆర్య తన ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అరే ఆర్య, ఒక్కసారిగా ఫోన్ ఎలా అని ఒక చలాకీ గొంతు వినిపించింది. నీకు అంజలి తెలుసా అని ఆర్య నేరుగా పాయింట్కి వచ్చి అడిగాడు. నీకెలా తెలిసింది అని నిఖిల్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె మా కంపెనీలో పనిచేస్తుంది. నేను జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో కలిసింది. నీ పేరు చెప్పి ఎంట్రీ తీసుకుంది. ఓ, నువ్వు నిజంగానే ఆ జ్యువెలరీ గ్రూప్ ని కొనేసావా? నిజమే. అంజలితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని నిఖిల్ నవ్వుతూ నిజం చెప్పేశాడు. ఎలా అనిపించింది ఆమె? చాలా అందంగా ఉంది కదూ. నువ్వు ఆమెను లైన్ వేయడానికి ట్రై చేస్తున్నావా? ఆమె అంత సులభంగా లైన్లోకి వచ్చేది కాదు బ్రో. 3 ఏళ్ళ నుండి ట్రై చేస్తున్నా, సక్సెస్ కాలేదు. కేవలం ఆమె మంచి ఫ్రెండ్ గానే మిగిలిపోయా తనకి అని నిఖిల్ నిస్సహాయంగా అన్నాడు. అయినా ఆర్య మొహం సీరియస్ గా ఉంది. మీ ఇద్దరి పరిచయం ఎలా అయ్యింది? నీకు గుర్తుందా ఆర్య, 3 ఏళ్ల క్రితం నా కారు యాక్సిడెంట్ అయ్యింది. నా కార్ ఒక్కసారిగా తలకిందులయ్యింది. అంజలియే నన్ను కాపాడింది. ఆమె నన్ను కారు నుండి లాగకపోతే ఆ పేలుల్లో నేను చచ్చిపోయేవాడిని. ఆర్యకు నిఖిల్ ఆ ప్రమాదకరమైన యాక్సిడెంట్ బాగా గుర్తుంది. నిఖిల్ కారు అతను బయటకు వచ్చిన కాసేపటికే పేలిపోయింది. అతను చావు నుండి తప్పించుకున్నాడు, కానీ ఆ విషయం ఆర్యకు తెలీదు. నిఖిల్ ప్రాణాలు కాపాడింది అంజలినే. ఇది ఏదో సంయోగమా? అంటే సుకుమార్ ఫ్యామిలీ పూర్తిగా అంజలికి రుణపడి ఉంది. ఆర్య, నేను తొందరలోనే తిరిగి వస్తున్నా. ఆ తర్వాత నేను కూడా అదే ఆఫీస్లో పనిచేస్తా, అంజలితో ఉండడానికని చెప్పాడు నిఖిల్. జోక్ చేయకు. నువ్వు నీ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడానికి తిరిగి వస్తున్నావు, ఆ అమ్మాయిలు వెనకబడడానికి కాదు అని ఆర్య గద్దించాడు. అయితే నువ్వు కంపెనీలో ఆమెను కాపాడాలి అని నిఖిల్ అంతే చెప్పాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే ఆర్య హ్యాండ్సమ్ ముఖంపై గందరగోళం కనిపించింది. నానమ్మ ప్రియమైన మనవడు నిఖిల్ కూడా అంజలి వెనుకే పడ్డాడని అనిపిస్తుంది. 3 రోజుల తర్వాత అంజలి డ్రాఫ్ట్ ను రాజలక్ష్మి ఓకే చేసింది. ఇప్పుడు అది విక్రాంత్కి ఇవ్వడానికి రెడీ చేసింది. గుడ్ డే మిస్టర్ విక్రాంత్, నేను డ్రాఫ్ట్ రెడీ చేశా. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? నేను మీకు ఇవ్వడానికి వద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు రావాలి అని అంజలి విక్రాంత్ని అడిగింది. అరే సారీ, నేను ఇప్పుడు బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్నా. సాయంత్రం 7 గంటల వరకు చేరుకుంటా. రాత్రి 8 గంటలకు నా ఇంటికి డ్రాప్ తీసుకొస్తావా అని అడిగాడు విక్రాంత్. రాత్రా అని అంజలి వెంటనే ఆలోచించింది.
మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. అలానే మన స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.